శ్లోకము 29 సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను సమస్త ప్రాణుల పట్ల సమానంగా ఉంటాను. నాకు శత్రువు అని కాని మిత్రుడు అని కాని ఎవరూ లేరు. అయితే ఎవరైతే నన్ను అనన్యమైన భక్తితో ఆరాధిస్తారో వారు నాలో ఉంటారు, నా రక్షణలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. విశేషం: భగవంతుడు ఇక్కడ ఒక చక్కని ఉదాహరణతో అర్థమయ్యేలా చెబుతున్నారు. సూర్యరశ్మి అందరి మీద సమానంగా పడుతుంది, కానీ గది తలుపులు తెరిచి ఉంచిన వారికే వెలుగు లభిస్తుంది. అలాగే దేవుడు అందరి పట్ల సమానంగా ఉన్నప్పటికీ ఎవరైతే భక్తి అనే తలుపులు తెరుస్తారో వారి హృదయంలో దేవుడు ప్రత్యేకంగా ప్రకాశిస్తాడు. ఇది పక్షపాతం కాదు, భక్తుడి ఆరాధనకు లభించే ప్రతిఫలం. శ్లోకము 30 అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. అత్యంత దుర్మార్గుడైన వాడుకూడా వేరొక దైవాన్ని ఆశ్రయించకుండా అనన్యమైన భక్తితో నన్ను మాత్రమే శరణు వేడితే అతడిని సాధువుగానే పరిగణించాలి. ఎందుకంటే అతడు భగవంతుడిని ఆశ్రయించాలనే సరైన నిశ్చయానికి వచ్చాడు. వివరణ: ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. అనన్య భక్తి. ఇక్కడ అనన్యభాక్ అనేది ముఖ్యం. అంటే తన తప్పును తెలుసుకుని ఇకపై భగవంతుడే సర్వస్వం అని నమ్మి పూర్తిగా శరణు కోరడం. పరివర్తన: ఒక వ్యక్తి గతంలో ఎన్ని తప్పులు చేసినా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దైవ చింతనలో పడితే అతని గతాన్ని కాక అతని ప్రస్తుత భక్తిని చూడమని కృష్ణుడు చెబుతున్నాడు. నిశ్చయం: దేవుని వైపు తిరగడమే మనిషి చేసే అతిపెద్ద సరైన నిర్ణయం, సమ్యగ్ వ్యవసాయం. ఆ నిర్ణయమే అతడిని క్రమంగా పవిత్రుడిని చేస్తుంది.